ఒకవైపేమో సినిమాలు, ఇంకొక వైపు ఓటీటీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ ని సొంతం చేసుకున్నారు. తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని నమ్ముతున్నారు మేకర్స్. అందుకే ఈ క్రేజ్ ని చాలా పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు తమన్నా. ఈ జనరేషన్ లో హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయడం అన్న కాన్సెప్ట్ ను తెర మీదకు తీసుకొచ్చిన బ్యూటీ తమన్నా. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ లో కనిపించినా తమన్నా క్రేజ్ మాత్రం చాలా స్పెషల్. దీనికి తోడు తమన్నా స్పెషల్ సాంగ్ అన్నది ఇప్పుడు ఒక లక్కీ సెంటిమెంట్ గా మారిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అల్లుడు సీను సినిమాతో స్పెషల్ సాంగ్స్ ఖాతా తెరిచిన తమన్నా తెలుగులో జై లవకుశ, సరిలేరు నీకెవరు లాంటి సినిమాల్లోనూ ఐటెం సాంగ్ లో ఆడిపాడారు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ తమన్నా స్పెషల్ సాంగ్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమాలో గెస్ట్ రోల్ తో పాటు కావాలయ్యా పాటలో కనిపించారు తమ్ము. ఈ పాట క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరో బ్లాక్ బస్టర్ సినిమాకు తన స్పెషల్ సాంగ్ తో హెల్ప్ చేశారు మిల్కీ బ్యూటీ. ప్రెజెంట్ బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్త్రీ 2 సినిమా సక్సెస్ లో కూడా తమన్నా పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆజ్ కీ రాత్ అనే పాటలో నటించారు తమన్నా. ఈ సినిమా సక్సెస్ తర్వాత తమన్నా స్పెషల్ సాంగ్ ను హిట్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ క్రేజ్ ను తమన్నా కూడా గట్టిగానే క్యాష్ చేసుకుంటున్నారు. హీరోయిన్ గా పెద్దగా ఫామ్ లో లేకపోయినా స్పెషల్ సాంగ్స్ తో గట్టిగానే సంపాదిస్తున్నారు. కేవలం 4 నిమిషాల నిడివి ఉండే ఒక్కో పాటకు 1.5 కోటి వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే తమన్నా ఫామ్ చూసి అంత మొత్తం ఇచ్చేందుకు రెడీ అంటున్నారు మేకర్స్.